చేయాలని ఒక రూల్ పెట్టాడనమాట. దానివల్ల నేను రోజు దేవుని నామాన్ని మర్చిపోయి దీపారాధన చేయడం అంటే ఇష్టం లేకపోయినా బలవంతంగా, ఎందుకంటే అతను నాకు జీతం ఇస్తున్నాడు, నా భార్య పిల్లలను పోషించుకోవాలి కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను దీపం అది మనస్ఫూర్తిగా కాకుండా మామూలుగా దీపాన్ని పెట్టేవాడిని. అది తర్వాత మళ్ళీ దేవా నాకు తప్పైపోయింది అని చెప్పి నేను ప్రతి ఆదివారం చర్చికి వచ్చి నేను ప్రతిసారి నేను ప్రార్థన చేసుకునేవాడిని. నేను తప్పు చేశాను దేవా నాకు క్షమించు, కానీ నా పరిస్థితిని బట్టి నేను చేయాల్సి వచ్చింది. కానీ నాకు వేరే ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా చూపించాలి అని ప్రతిసారి దేవునికి మొరపెట్టుకున్నాను. అలా చేయడం వల్ల అది మొరపెట్టుకున్నాను తప్ప దాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆ ఓనర్ వాళ్ళు ఏం చేశారంటే నా పిల్లలకు మీకు భవిష్యత్తులో మీ పిల్లలకు ఇన్సూరెన్స్ చెప్పిస్తాను, తర్వాత మీ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, ముగ్గురు పిల్లలకు నేను చదివిస్తాను, ఇంజనీరింగ్, డాక్టర్, వాళ్ళు ఏదైతే చదువుతారో అంతవరకు నేను చదివిస్తాను అని చెప్పి వాళ్ళు ఒక సైతాన్ శోధన లాగా నాకు చెప్పారనమాట. చెప్పిన తర్వాత నేను దానికి లొంగిపోయి నా బాబు స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వేశారు, వాళ్ళ అన్నమాట ప్రకారం స్కూల్లో వేయించారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ దేవునికి లొంగకుండా నేను ఆ సైతానికి లొంగిపోయి ఆ పనులు చేయడం వల్ల అనుకోకుండా ఒకరోజు నేను దీపం పెట్టి లోపల మా భార్య దీపం పెట్టి బయటకు అదే రోజు రాత్రి ఆమెకు దేవుడు కళ ద్వారా దేవుడు ఒకటి చూపెట్టాడు, నీ బాబుకు ఈ రోజు ఒక ప్రమాదం జరుగుతుంది. దేవుడు నాకు రాత్రి కళలో చూపెట్టాడు అనమాట. అదే రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళాను. 5 రాటు బాబు వేలు చెప్పండి 2 వేలు విరిగిపోయాడు. ఈ 2 వేలు విరిగిపోయాయి. అయ్యో దేవా అయిపోయింది, ఏది నా పరిస్థితి, మరి ఇలా దీపారాధన చేయడం వల్ల ఇలా అయింది, దేవమ్మ నన్ను క్షమించు, మరి తప్పైపోయింది దేవాన్ని. ఆ రోజు నా భార్య ఎంతో బాధపడి మొరపెట్టుకున్నాం దేవుడికి. ఆ రోజు మేడం వాళ్ళు చూసి అయినా పర్వాలేదు, నీకు హాస్పిటల్ ఖర్చు ఏదైనా పర్వాలేదు నేను పెట్టుకుంటాను, నీకు ప్రతి నెల జీతంలో నేను కట్ చేస్తాను, ప్రతి నెల జీతంలో కట్ చేసుకొని బాబుకు మొత్తం క్లియర్ అయ్యేంత వరకు నేను చూసుకుంటాను, కానీ మీరు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టి పోవద్దు, ఎందుకంటే మీకు పని నచ్చింది, మీరు మా దగ్గరనే ఉండండి అని చెప్పి వాళ్ళు మళ్ళీ సైతాన్ చూడటం మళ్ళీ అలాగే జరిగింది నాకు. అయితే సరే అని చెప్పి మరి ఇప్పుడు నా దగ్గర అయితే డబ్బులు లేవు, నేను హాస్పిటల్లో చూపించాలంటే నా దగ్గర డబ్బులు లేవు, మరి నేను ఏం చేయాలి, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మరి దేవమ్మ నేను ఏం చేయాలని చెప్పి సరే మేడం మీరు చూపిస్తాన్నారు కదా అని చెప్పి నేను మళ్ళీ లొంగిపోయాను. సైతానికి మళ్ళీ లొంగిపోయి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నిమ్స్కి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు 70,000 రూపాయలు ఖర్చు అవుతున్నారు. 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అయినా కూడా మేము చేస్తాము కానీ గ్యారంటీ మాత్రం ఇవ్వలేము. 70,000 రూపాయలు ఖర్చు అయితే అంటే మా మేడంతో మాట్లాడతాం, మేడం కూడా సరే చెప్పిద్దాం 70,000 రూపాయలు నేను ఇస్తాను, కానీ సాలరీలో నీకు ప్రతి నెల 5,000 రూపాయలు నేను ఖర్చు చేస్తాను, మీరు మాత్రం నా దగ్గరనే ఉండాలి, రోజు దీపం పెట్టాలి, అది చేయాలి, అది చేయకుండా మాత్రం నాకు నచ్చదు, కంపల్సరీ చేయాలంటే. అప్పటికి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళాము. మా భార్య అన్నప్పుడు ఇప్పుడు మనం దీపారాధన చేయడం వరకు 70,000 మేడం ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా మనం దేవుడిని మర్చిపోయి దీపారాధన చేస్తే మాత్రం కంపల్సరీగా నా కొడుకు వేలు బాగుపడవు. మనం దేవుడిని నమ్ముకుందాం, మన డబ్బులు అవసరం లేదు, ఆమె అవసరం లేదు అని చెప్పి హాస్పిటల్ బయటకు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాం. ఆటో మాట్లాడినాము, ప్రార్థన చేసుకున్నాము. దేవా మీ మీద నమ్మకం పెట్టి నేను నా కొడుకును గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఆమె డబ్బులు వద్దు, ఆమె వద్దు, మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాము. ఈ వేలు నీ నామం అతకబడితే అతకని, లేదంటే 2,000 పోయినా పర్వాలేదు, మేము అందులో వచ్చి బయటికి వెళ్దామని నిర్ణయించుకున్నాము. దేవుడికి ప్రార్థన చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి 4 గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంజీఎంకి తీసుకొచ్చాం బాబుని. 4 గంటలకి అక్కడ వెయిటింగ్ చేస్తే అక్కడ ఉన్న జనాలకు మాకు పొద్దున 8 గంటలకు డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. సాయంత్రం 4 నుంచి పొద్దున 8 గంటల వరకు బాబుని పట్టుకొని అక్కడే ఉన్నాం మేము. అయితే 8 గంటలకు డాక్టర్ చూసి బాబు ఇది అప్పుడు గ్యారెంటీ లేదు, మీ ఇష్టం, చేయమంటే చేస్తాము, ఈ మాత్రం గ్యారెంటీ మేము ఇవ్వలేము, చిన్న బాబు లైఫ్ చూసుకోండి మీరే, ఇప్పుడు కట్ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే తర్వాత చేయి మొత్తం కట్ చేయాల్సి వస్తుంది, మీ ఇష్టం అని చెప్పి డాక్టర్ చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. ఆ రోజు అదే రోజు ఇక్కడ రాజా గారిది పాస్టర్ గారిది ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఆ రోజు ఇక్కడికి వచ్చాము మేము. అయితే రాజా గారు అద్భుత రీతి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత మేము అన్నాం సరే పర్లేదు, అయినా పర్లేదు, వేలు ఉంటే ఉండేది, లేకపోతే దేవుడు నేను నమ్మకం, దేవుడు అయితే నాకు చేస్తారని నమ్మకం ఉంది. ఆ మేడం దగ్గరికి అయితే మళ్ళీ అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. అదే రోజు సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఒక వారం రోజులు అబ్జర్వేషన్లో ఉండాలి, వారం రోజులు అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత తీసుకురండి, అప్పుడు మేము ఎక్స్రే ఇచ్చిన తర్వాత చెప్తామని చెప్పారండి. అప్పుడు వారం రోజులు అయిపోయిందని పోయినాము. అద్భుత రీతిగా 1 వేలు అతికింది, ఇంకొక వేలు మాత్రం కంపల్సరీ తీసేయాలన్నారు డాక్టర్. 1 వేలు తీసేయాలి, 1 వేలు మాత్రం అతికింది, పర్వాలేదు.
అంటే ఆ రోజు డాక్టర్తో చెప్పినాము. డాక్టర్ గారు ఇంకో ఏరు కూడా తీయడం అవసరం లేదు, మాకు మా దేవుని మీద నమ్మకం ఉంది, మేము ప్రార్థనలో పెట్టాము, మేము మా దేవుని మీద నమ్మకం ఉంది, ఆ వేలు కూడా తీసుకునే అవసరం లేదంటే అది మీరు చెప్తే వినట్లేదు, మీరు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నందుకు ఇంకొక వారంలో లాగితే ఆ ఏరు కంపల్సరీ ఏరుతో పాటు చేయి కూడా కట్ చేయాల్సి వస్తుంది, మీరు ఇప్పుడు తీసేస్తారా తీసేయాలని చెప్పి డాక్టర్ కూడా ఫోర్స్ చేస్తారు మమ్మల్ని. లేదండి మాకు నమ్మకం ఉంది, మేము తీసేయము, ఆ ఏరు అట్లనే ఉంటుంది, దేవుడి నామాన్ని బట్టి అది అతుకుతుంది కంపల్సరీ అని చెప్పి మేము బలంగా నమ్ముకున్నాము. ఆ రోజు రాత్రి మొత్తం మేము కన్నీటి ప్రార్థన చేస్తాం ఇంట్లో వచ్చి, దేవా మరి ఎట్లా అని చెప్పి ప్రార్థన చేశాము. అదే రోజు తెల్లారి మళ్ళీ బ్రదర్ దగ్గర నాకు కాల్ వచ్చింది, ఎట్లా ఉంది బ్రదర్, వేరే ఉన్నారు అడిగారు. అడిగితే బ్రదర్ ఇట్లా ఉంది పరిస్థితి, ఒక్క వేరే ఉన్నాడు, లేదు బ్రదర్ మీరు దేవుని మీద నమ్మకం ఉంచండి, అది కూడా అతుకుతుంది కంపల్సరీ అని చెప్పి బ్రదర్ చెప్పారు. సరే అని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్తే మొన్న బుధవారం రోజు హాస్పిటల్లో కూర్చున్నాము. ఆ ఎక్స్రే తీసారు, ఎక్స్రే రిపోర్ట్ రాలేదు, ఇంకా ఎక్స్రే రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నప్పుడు మాకు ఆల్రెడీ ఎందుకో డౌట్, మాకు కూడా కొంచెం అనుమానం అనిపిస్తుంది, అరే ఇది అతుకుద్దా లేదా, మరి ఆ రోజు డాక్టర్ మాట చెప్తే వినలేదు, మేము మా మేడం మాట వినలేదు, డాక్టర్ మాట వినలేదు, వాళ్ళు వెళ్ళిపోతే చిన్న అబ్బాయి కదా, మరి వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది, మరి ఎట్లా ఇప్పటికైనా ఏం చేద్దాం ఏదని ఆలోచిద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. అప్పటికి ఎందుకంటే వెయ్యాలని నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు, మరి ఇప్పుడు మళ్ళీ ఇంకేమన్నా చేద్దామని. అప్పుడు అసలు నిజంగా నేను ఊహించలేదు, నా మొబైల్కి ఒక మెసేజ్ వచ్చిందండి. అది ఎక్కడ నుంచి బ్రదర్ రాజా గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. అది లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం. అద్భుత రీతిగా అసలు ఆ వాక్యం చూసిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఎక్స్రే రిపోర్ట్ లో నిజంగా దేవుడు ఈ వాక్యం నా కోసం పంపించలేమో, నీ మనసును ధైర్యంగా ఉంచుకో, నీ తలంపులో ఏది ఉందో అది ఇప్పుడు జరుగుతుంది అని చెప్పి నాకు వాక్యం రాజాగారు పంపించారండి. నిజంగా వండర్ఫుల్ గా నేను ఎక్సైట్ అయిపోయాను. వాక్యం చూడగానే నాకు ఫుల్ ధైర్యం వచ్చేసింది, ఖచ్చితంగా నా బాబుకు 2000 అతుకుతాయి ఇప్పుడు అని నేను మనసులో అనుకున్నాను. లోపలికి ఎక్స్రే రిపోర్ట్ పట్టుకుని హాస్పిటల్ లోపలికి వెళ్ళాను. డాక్టర్ గారు రాళ్ళు తీసేయండి 2000 అతుకపడ్డాయని చెప్పారండి. నిజంగా ఏ రోజు ఎక్కడ కూడా ఈ స్టేజ్ మీద లేదు, నేను మాట్లాడలేదండి, మొదటిసారి మాట్లాడుతున్నా. అది దేవుని కోసం, దేవుని నామాన నా కొడుకు 2000 అతుకపడ్డాయండి. ప్రార్థన చేద్దాం.